అందరూ భయపడినట్లుగానే జరిగింది. ఉదయగిరి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి ఆవును వేటాడింది. దుర్గంపల్లికి చెందిన కొంతమంది గొర్రెల కాపర్లు జీవాలను మేపుకోవడానికి అడవికి వెళ్లగా అక్కడ ఆవు కళేబరం కనపడడంతో అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలంలో పులి ఆవును తినేసి ఉండడం గమనించారు. ఆవు కళేబరం పక్కన పులి పాదముద్రలు కూడా లభించడంతో నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఆవును చంపింది పెద్ద పులినా లేక చిరుతపులినా అనేది ఇంకా నిర్ధారించలేదని ఉన్నత అధికారులకు నివేదికలు పంపి వారి సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. గత నెల రోజుల నుండి ఉదయగిరి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఆవును వేటాడి ఉండవచ్చని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఈ సంఘటన వలన స్థానికంగా ఉండే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అధికారులు చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మాది ఉదయగిరి దుర్గంపల్లి. మేకలకు వచ్చింటే ఆవును చనిపోయినది చెత్తగా పెదపుల్లి. అది చూపించమంటే వాళ్ళు ఆఫీసర్లు వచ్చింది చూపించను, విలేకరులు వాళ్ళు చూపించను, వాళ్ళు పోతాలు గిటాలు తీసుకుంటారు. ఎప్పుడు చూసారు మీరు? నిన్న 4 గంటలు చూసినాం సార్. నిన్న 4 గంటలు చూసినాము. మీరు మేకలకు వచ్చారా? మేకలకు వచ్చినాము. చూసి చెప్పినాము, వాళ్ళకి చెప్తే చూపించిన ఇప్పుడే వాళ్ళు చూసుకొని పోతాలు తీసుకుంటున్నారు సార్. సింగనమైన రోషమ్మ, సింగనమైన రోషమ్మ, దుర్గంపల్లి మా సార్. మరి మాకు 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవుల్లో ఒక ఆవు పెద్ద పులి తినేసింది. అది మాకు జీవనం అదే. 70,000 రూపాయలు సార్. మాకు ఏదన్నా న్యాయం చేయండి అధికారులు. మాకేమన్నా న్యాయం చేయండి సార్. మేమేం పనులు చేసుకోలేము, మేము ముసలివాళ్ళం అయిపోయాము. మాకేమో ఆధారం లేదు. మా జీవన ఆధారము ఆ 2 సార్ మాకు ఉండేది. ఆ 2లో ఒకటి తినేసింది పెదపులి.